మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఒక సీరియస్ ఇష్యూ మనకి ఆల్రెడీ తెలుసు. మనకి ఏంటంటే కేరళలో ఒక కపుల్, మనం ఇన్సిడెంట్ విన్నాం. వాళ్ళు వాట్ షీ హ్యాస్ డన్, వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. వెన్ షీ గాట్ అన్ అదర్ ఆప్షన్, లైక్ వాళ్ళ పేరెంట్స్ ఒక ఆర్మీ పర్సన్తో ఎంగేజ్ చేశారు. అండ్ వెన్ షీ రియలైజ్డ్ తిను వల్ల ఎక్స్ వల్ల ఏమన్నా నాకు కొంచెం ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి వెన్ ఆర్ ఇన్ రిలేషన్షిప్ ఓన్లీ నమ్మిస్తూనే తనని చంపేయడం అనేది జరిగింది. సో ఈ విషయం నేను ఎందుకు తీస్తున్నాను అంటే, యాక్చువల్లీ ఇప్పుడు కరెంట్ ఉన్న రిలేషన్షిప్స్లో కూడా యంగ్స్టర్స్ దే ఆర్ యాక్చువల్లీ ఇంటూ రిలేషన్షిప్స్, ఒకరితో ఉంటున్నారు. బట్ ఉన్నా కూడా మల్టిపుల్ పర్సన్స్తో ఆల్రెడీ ఎంగేజ్ లైక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. లేదు అంటే వెంటనే షిఫ్ట్ అయిపోతున్నారు. ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానీ, గర్ల్ మేబీ ఆర్ బాయ్, వేరే ఇంట్లో పేరెంట్స్ మ్యాచ్ చూసారనో ఇది చూసారనో. బట్ ఇది ఎలా తీసుకోవచ్చు అంటే, అప్పటి వరకు వాళ్ళు ఏదో సీరియస్గా ఉన్నట్టే ఉంటుంది రిలేషన్షిప్ అంతా కూడా. సో ఎట్ ద నెక్స్ట్ మూమెంట్ అది ఎలా చేంజ్ అయిపోతుంది అంటారు అసలు యాక్చువల్లీ? సో ఇది ఇలా అవడానికి రీజన్ ఏంటంటే అండి, జనరల్గా మనం ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నాము అని అంటే ఒక పర్సన్ తోటి క్లారిటీ ఆఫ్ థాట్స్, క్లారిటీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల అండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ ఎ గర్ల్, జస్ట్ ఏదో అమ్మాయి అందంగా ఉందనేసి లేకపోతే అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడు అనేసి రిలేషన్షిప్లోకి రావటం కాదు. ఇఫ్ ఇట్స్ అ సీరియస్ థాట్ దట్ యూ హ్యావ్, దట్ నేను నా లైఫ్ దీంతో పంచుకుందాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అని అనుకుంటే కనుక, బిఫోర్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఈచ్ అదర్ అర్థం చేసుకోండి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి ఫ్రమ్ మై పార్ట్నర్, మై పార్ట్నర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి యాజ్ అ స్పౌస్, లైక్ యునో ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవ్వగలుగుతానా లేదా, విల్ షీ మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్, ఇవన్నీ ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఏదో తొందరపాటులో రిలేషన్షిప్లోకి వెళ్ళకుండా ఇలాంటి అనాలిసిస్ చేసుకొని, ఇఫ్ యూ థింక్ ఎస్ కాంపాటబిలిటీ ఉంది, మనం వీ కెన్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ అండ్ ఈ రిలేషన్షిప్ సస్టైన్ అవుతుంది అనే నమ్మకం ఉంటేనే గెట్ ఇన్ టు రిలేషన్షిప్ అండి. అంతేకాని ఏదో కంగారులో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత దెన్ అండర్స్టాండింగ్ ఆర్ రియలైజింగ్, అరే నేను అనుకున్న క్వాలిటీస్ అన్నీ లేవు, లేదా నాకు తగ్గ జోడి కాదు అని తర్వాత అర్థమయ్యి మళ్ళా అందు నుంచి సపరేట్ అయిపోయే రిలేషన్షిప్ నుంచి మళ్ళీ ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళటము. సో ఇలా మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది, బికాస్ ఈ క్లారిటీ లేకపోవడం వల్ల. అలా కాకుండా ముందే క్లియర్లీ డిఫైన్ చేసుకుంటే కనుక మనకి ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం కూడా వీళ్ళు ఉన్న రిలేషన్, మీరు అన్నట్టు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అది వాళ్ళకి అక్కడ లేనప్పుడు, వెన్ దే ఆర్ హ్యావింగ్ అదర్ పర్సన్ దగ్గర అది ఉన్నప్పుడు సేమ్ థింగ్ వాళ్ళు అక్కడ అది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సేమ్ రైట్. సో ఇక్కడ ఏంటంటే ఒక క్వాలిటీ కనపడంగానే దే ఆర్ జస్ట్ స్విచ్చింగ్. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే, సపోజ్ ఐ వాంట్ అ వైఫ్ లైక్ హూ కెన్ యాక్చువల్లీ వర్క్. ఐ డోంట్ వాంట్ సమ్మన్ హూ ఇస్ సిట్టింగ్. సపోజ్ నాకు ఒక వర్కింగ్, సపోజ్ నాకు నా ఆఫీస్లోనే ఒక అమ్మాయి కనిపించింది, షీఈస్ వర్కింగ్ కదా అనేసి నాకు కావాల్సిన క్వాలిటీ ఒకటి మ్యాచ్ అయింది, ఒక క్వాలిటీ మ్యాచ్ అయింది అనేసి ఐఎమ్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్. కానీ వాట్ ఆర్ ది అదర్ ఎక్స్పెక్టేషన్స్, నాకు ఏం అదర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అది తను మీట్ అవుతుందా లేదా, నా ఫ్యామిలీకి తను కరెక్టా కాదా, ఇవన్నీ అండర్స్టాండింగ్ ఉందా కాదా, ఇవన్నీ ఆలోచించకుండా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ వన్ థింగ్ అండి. రెండోది విచ్ ఐ వాంట్ టు అడ్వైజ్ ది యంగ్ స్పెషలీ ఏంటంటే, కొందరు ఉంటారండి, దే డోంట్ వాంట్ సీరియస్ రిలేషన్షిప్స్, లైక్ యునో టైమ్ బీయింగ్ ఆర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ హ్యావింగ్ వన్, వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు దే విల్ నాట్ మేక్ ఇట్ క్లియర్. అంటే జనరల్ గా కొందరు చెప్పరు, లైక్ యునో ఐఎమ్ నాట్ వెరీ సీరియస్ విత్ దిస్ రిలేషన్షిప్ అనేసి చెప్పరు, నమ్మించడానికి ట్రై చేస్తారు. ఈ కేరళ ఇన్సిడెంట్ కూడా అదే అయింది చూడండి. లైక్ ఇఫ్ షీ వాజ్ రియల్లీ సీరియస్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధం తీసుకొచ్చినప్పుడు అదే డినై చేసి ఈ అబ్బాయి తోటి ఉండడానికి ట్రై చేయాలి. బట్ ఇక్కడ ఆ అమ్మాయి ఏంటంటే, ఆ ఆప్షన్ కనపడంగానే అతను వే బెటర్ దెన్ దిస్ అనేసి ఇమ్మీడియట్లీ స్విచ్ అయిపోయింది. ఇతన్ని చంపేయడానికి కూడా, వదిలించుకోవడం పక్కన పెట్టేయండి, చంపేయడానికి కూడా షీ వాజ్ రెడీ అని అంటే, విచ్ మీన్స్ షీ వాజ్ నాట్ అట్ ఆల్ సీరియస్. అసలు నిజంగా మనకు తెలిసి ఎవరన్నా పర్సన్ ని మనం రియల్ గా ఇష్టపడితే, లవ్ చేస్తే మనం వాళ్ళ మంచే కోరుతాం కానీ ఎప్పుడే కానీ వాళ్ళు అదైపోవాలని అనుకున్నాం. అట్లాంటిది తను డెత్ తను
అతన్ని చంపే వరకు వచ్చింది అంటే యాజ్ యూ సెడ్ షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ సీరియస్. సో అలాంటప్పుడు జనరల్ గా మన సొసైటీలో కూడా ఒక నోషన్ ఏంటంటే, సపోజ్ నేను ఓపెన్ గా ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సి ఐ యామ్ నాట్ వాంటింగ్ ఏ సీరియస్ రిలేషన్షిప్ విత్ యూ, బట్ యునో ఐ వాంట్ టు బీ ఫ్రెండ్స్ విత్ యూ అన్నట్టు అలా ఒకవేళ నేను అప్రోచ్ అయ్యాను అనుకోండి, జనాలు నన్ను తప్పు పడతారు. కానీ యాక్చువల్గా అది జెన్యూన్, లైక్ యునో హీ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టము, సరే నాకు కూడా ఇష్టము, లెట్ us జస్ట్ లెట్ us నాట్ టేక్ దిస్ రిలేషన్ టు మ్యారేజ్ అనే క్లారిటీ ఇద్దరికి ఉందనుకోండి, అది ఇంకా బెటర్. ఇలాంటి సూసైడ్స్, ఇలాంటి మర్డర్స్ అవ్వవు. సో అలా క్లారిటీ అంటే ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆ ఫ్రాంక్నెస్ ని అక్కడ చూడకుండా ఎవరన్నా అలా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ రాంగ్ అనేసి అలా అనేసి జడ్జ్మెంటల్ కమెంట్స్ పాస్ చేసేస్తా ఉంటాం మనము. సో అలా కాకుండా యునో ఐ రికమెండ్ దిస్ టు ది యంగర్ జనరేషన్ అండి, దట్ జెన్యూన్లీ మీ ఫీలింగ్స్ ఏంటో మీరు బయట పెట్టండి. మీ ఫీలింగ్స్ వాళ్ళ అవతల అర్థం చేసుకొని వాళ్ళకు కూడా ఓకే, అండ్ ఇఫ్ దే స్టిల్ వాంట్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్, అది వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్. సొసైటీ హాస్ గాట్ నో రైట్ టు ఇంటర్వ్యూన్ అండ్ దెన్ స్టాప్ దెమ్. అది వాళ్ళ ఇష్టము. ఇట్ ఈస్ మచ్ బెటర్ దెన్ ఫేకింగ్ లవ్. It is much better than faking the relationship and at the end, you know, killing someone, లేదంటే మళ్ళీ డిప్రెషన్ కి వెళ్ళటము, సూసైడ్లు, ఇవన్నిటికంటే ఇది చాలా బెటర్ అండి. సో దిస్ ఇస్ వాట్ ఐ అడ్వైస్ ది యంగ్. హియర్ ఆల్సో తను చేసిన తర్వాత అక్కడ ఏంటి అంటే ఆ అబ్బాయికి అసలు తెలియదు కూడా, తినే చంపింది అనే విషయం తెలియకుండానే తను చనిపోయాడు. యాక్చువల్లీ అంత అదిగా నమ్మించి చేశారు. మేబీ అంటే నమ్మించి అని కూడా కాదు, కొన్ని కేసెస్ లో మేబీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇద్దరం కలిసే ఉందాం అని అనుకుంటారేమో, అంటే ఫస్ట్ తర్వాత థింగ్స్ డజంట్ వర్క్ ఏమో. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ మ్యూచువల్లీ, ఒక వన్ సైడెడ్ ఇది ఉండదు. థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ అని అంటే ఇట్ విల్ బీ లైక్ బోత్ సైడ్స్ ఇష్యూ ఉండొచ్చు. టాక్ ఇట్ అవుట్, సపరేట్ అండి. ఏముంది, పెళ్ళైన వాళ్ళే డివోర్స్ తీసుకుంటున్నారు. మీరు ఒక కమిట్మెంట్ లో ఉన్నారు, జస్ట్ దట్స్ అ మెంటల్ కమిట్మెంట్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ అనదర్ పర్సన్. ఇద్దరికి పడట్లేదు అని అంటే ఓకే, యూ టాక్, సపరేట్, బ్రేకప్, అంతే. బ్రేకప్ ని కూడా మనం మరి అంటే ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనకి నామోషి అనే ఫ్యాక్టర్ ఒకటి వస్తుంటది. సో ఇప్పుడు నేను ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను, ఆ రిలేషన్షిప్ నుంచి నేను బ్రేకప్ అవుతున్నాను అని అంటే జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించి నేను ఏంటంటే బ్రేకప్ చెప్పడానికి ఆలోచిస్తుంటానేమో. సో ఇక్కడ జనాలు ఆల్వేస్ సెకండరీ అండి. యువర్ లైఫ్ ఈస్ ప్రైమరీ. మీరు హ్యాపీగా ఉంటున్నారా రిలేషన్షిప్ లో, మీరు హ్యాపీగా ఉంటున్నారు అని అంటే ఫైన్. లేదు అని అంటే జనాల గురించి పక్కన పెట్టండి. ఇఫ్ యూ వాంట్ టు సపరేట్, ప్లీజ్ సపరేట్. అది అంతే. ఆపోజిట్ పర్సన్ కూడా జడ్జ్ చేస్తాడని కూడా ఆలోచిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, ఆపోజిట్ పర్సన్ కూడా జడ్జ్ చేస్తారు అనేసి. ఈ జడ్జింగ్ అనేది అవుతూ ఉంటుంది సొసైటీలో. మనము మీరు ఏమన్నా చేయండి, పీపుల్ జడ్జ్. మీరు బాగు చేయండి, చేయకపోండి, పీపుల్ జడ్జ్. లైక్ యునో ఐ హావ్ సీన్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ జడ్జ్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. రైట్. సో ఐ హావ్ సమ్ లైక్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హీ వాజ్ వర్కింగ్ హియర్. ఇక్కడ వర్క్ చేసిన నాళ్ళు అందరు ఏంటంటే, మీ కజిన్స్ అందరూ బయట కంట్రీలో వర్క్ చేస్తున్నారు కదా, నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు అనేసి ఇది కీప్ టాంట్ చేస్తా ఉండే అనమాట తన్ని. ఫైనలీ తను ఏంటంటే ఆప్షన్ వచ్చి యుఎస్కి వెళ్ళిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరూ పేరెంట్స్ ని ఇట్లా ఒంటరిగా వదిలేసి అక్కడికి వెళ్ళిపోయావా నువ్వు అనేసి. సో చెప్పేటోళ్ళు ఏదైనా చెప్తారు, వాళ్ళు మీరు ఏం చేసినా అనేటోళ్ళు అంటానే ఉంటారు. మన లైఫ్ మనం హ్యాపీగా ఉండాలంటే we have to make sure that the clarity in thoughts, clarity in relationships maintain చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు మనం. Exactly. Thank you. Thanks for sharing your views. Thank you. Thank you.